వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ అయితే కొన్ని షార్ట్ వీడియోస్లో షేర్ చేశాను. నేను మా పేరెంట్స్తో కలిసి గోవా ట్రిప్ ఇలా ట్రిప్స్ వెళ్తున్నానని చెప్పి కొన్ని రీల్స్గా కూడా షేర్ చేశాను. బట్ ఫోన్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా, సో అందుకని ఇలా లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. సో మళ్ళీ మీ అందరి కోసం ఇలా లాంగ్ వీడియోతో బ్యాక్ వచ్చేసాను. అండ్ ఫస్ట్ అయితే మేము హంపీ వచ్చాము. హంపీకి వచ్చి హంపీలో ఫస్ట్ నదీ స్నానం చేసి దర్శనం చేసుకుందామని అందరం కూడా నదీ స్నానం చేస్తున్నాము. ఒక్కసారిగా వీళ్ళందరూ ఫ్యామిలీస్తో కాకుండా ఫ్రెండ్స్తో ట్రిప్కి వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో కదా. అసలు ఒక్కొక్కరు సంతోషానికైతే లిమిట్సే లేవన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేశారు ఒక్కొక్కరు అయితే. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వీళ్ళతో ట్రిప్ ఇంత బాగుంటుందా అని కూడా. వాళ్ళ సాంగ్స్ వాళ్ళు ఒక రేంజ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఈ ఆంటీ అయితే జలకన్యలాగా వాటర్లోనే ఎట్లా స్విమ్ చేస్తుందో చూడండి. ఇంకా నది స్నానం అన్నీ అయిపోయిన తర్వాత నది ఒడ్డున ఇలా గౌరీదేవికి అయితే పూజ చేస్తాము. ఇంకా మా పూజలు స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకి విరూపాక్షుడు దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్ అయితే అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు కట్టారనమాట. ఎంత బాగుందో కదా. ఇంకా మేము కూడా దర్శనం చేసేసుకున్నాము. అండ్ దర్శనం అప్పుడు ఫోన్ ఎలో లేదు కాబట్టి నేనేం వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ మీకు ఈ కొండల్లో స్లోప్ పైకి కనిపిస్తుంది కదా, అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గుర్రం పైన వెళ్ళే రూట్ అనమాట ఇది. సో టెంపుల్ మధ్యలో నుంచి కూడా వాళ్ళు గుర్రాలు వేసుకొని తిరిగే వాళ్ళు కదా, సో అందుకని అక్కడక్కడ స్లోప్స్ అక్కడక్కడ స్టెప్స్ అలా ఉందన్నమాట. ఫైనల్ గా టెంపుల్ అయితే చాలా బాగుంది. మనం చూడాల్సిన టెంపుల్స్ లో ఈ హంపీ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అని చెప్పచ్చు. అండ్ నాకైతే చూడగానే చాలా బాగా నచ్చేసింది అనమాట. అండ్ ఇంకా మా దర్శనం అన్నీ అయ్యాక ఏదైనా షాపింగ్ చేద్దామంటే ఇక్కడ ఎక్కువ లంబాడీ వాళ్ళు యూజ్ చేసే వస్తువులే ఉన్నాయి. ఎందుకో నాకు తెలీదు, మేబీ చుట్టుపక్కల ఎక్కువ వాళ్ళే ఉన్నారేమో. ఇక్కడ చూసారా కుట్టి కుట్టి ఎలిఫెంట్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఇవేంటో ఎవరికన్నా కానీ తెలిస్తే నాతో మాత్రం షేర్ చేయండి. వాళ్ళు ఏంటి అని అడిగితే ఏదో చెప్పారు, బట్ అదైతే నాకు అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ అందరం కూడా హంపీ నుంచి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ హంపీ నుంచి గోకర్ణ వెళ్తున్నాము. గోకర్ణ వెళ్లే రూట్ లో ఆన్ ది వేలో ఎక్కువ షుగర్ కేన్ తోటలు ఉన్నాయన్నమాట. ఏ లారీ చూసినా ఫుల్ చెరుకులే అనమాట. ఇంకా డ్రైవర్ అన్నల్ని అయితే నేను మామూలుగా విసిగిలేదు చెరుకుల కోసం. ఇంకా వాళ్ళు నా పోడు భరించలేక ఒక చెరుకు తోట దగ్గర అయితే ఆపారనమాట. ఫస్ట్ ఒక అన్న వెళ్ళాడు, పాప మా అన్నకేమో ఎంత ఇచ్చినా రావట్లేదు. ఇంకా నేను వస్తున్నా చూడండి అంటూ ఇంకొక డ్రైవర్ అన్న కూడా వెళ్ళాడనమాట. అన్న లాగిన చెరుకు వేర్లతోటే వచ్చేసాయి. అది అట్లే ఇంటికి తీసుకొచ్చేసానమాట. ఇప్పుడిప్పుడే మాకు షుగర్ కేన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంట్లో. నా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంత పోడు పెట్టి చెరుకు తోట దగ్గర వ్యాన్ ఆపిచ్చి డ్రైవర్ అన్న వాళ్ళతో చెరుకులు తుంపించి ఇంత చేస్తే ఫైనల్గా నేనైతే తినలేదనమాట. నాకన్నా ఎక్కువ మా వ్యాన్లో వాళ్ళే తిన్నారు. ఇంకా ఫైనల్గా చెరుకులు తీసేసుకున్నాం. ఇంకా అలానే ఆన్ ది వేలో మళ్ళీ సన్ఫ్లవర్ తోట కనిపించింది. అండ్ నెక్స్ట్ అక్కడ కూడా ఆగామన్నమాట. నెక్స్ట్ ఇంకా గోకర్ణ రీచ్ అయ్యేసరికి లేట్ నైట్ అయిపోయిందనమాట. ఇంకా అందరం కూడా డిన్నర్ చేస్తున్నాము. మా డిన్నర్కి లంచ్కి కూడా పెద్ద స్టోరీ ఉంది. ఏంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక రైస్ కుక్కర్ని కూడా చేత పట్టుకొని వచ్చేసారనమాట. ఓన్లీ రైస్ కుక్కర్తో ఆగుతారా మన పేరెంట్స్? ఇంకా దాంతో పాటు ఇంట్లో నుంచే పికిల్స్ చట్నీలు అన్నీ చేసుకొచ్చేసారనమాట. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అయితే గోకర్ణలో శ్రీ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ గోకర్ణలో బీచ్ దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క టెంపుల్ని అన్నీ కూడా చూసాము. సో టెంపుల్స్ చాలా బాగున్నాయి. ఇంకా అలానే శివుడు అభిషేకం కానీ అన్నీ కూడా చాలా బాగా జరిగాయి అనమాట. మెయిన్గా గోకర్ణలో గోకర్ణ మెయిన్ టెంపుల్, ఇంకా అలానే మహాగణపతి దేవ్ టెంపుల్ అని వినాయకుడు టెంపుల్ ఉంటుంది అనమాట. ఈ 2 టెంపుల్స్ అయితే అస్సలు మిస్ అవ్వదు. ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరలోనే మనకి గోకర్ణ మెయిన్ బీచ్ కూడా ఉంటుంది. సో మెయిన్ బీచ్ చూసేసాం. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి ఓం బీచ్కి వెళ్ళామన్నమాట. ఓం బీచ్ ఏంటంటే బీచ్ లో ఒక సైడ్ ఓం షేప్ వచ్చి ఉంటుంది అనమాట. సో అందుకని దానికి ఓం బీచ్ అంటారు. అందరు కూడా ఓం బీచ్ బాగుంటది అన్నారు. బట్ ఓం బీచ్ లో ఏంటంటే వాటర్ అంత నీట్ గా లేవన్నమాట. గోకర్ణ మెయిన్ బీచే చాలా బాగుంది. సో మేము ఎక్కువసేపు గోకర్ణ మెయిన్ బీచ్ లోనే ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా అలానే ఓం బీచ్కి ఏంటంటే స్టెప్స్ చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. పాపం మా పెద్దవాళ్ళందరూ దిగేసరికి చాలా కష్టపడిపోయారు. సో మీతో ఎవరైనా
కానీ పేరెంట్స్ కానీ జర్నీ చేస్తుంటే ఈ ఓం బీచ్ అనేది తీసేసుకొని అంత చూడాల్సింది ఏం లేదు. ఏంటంటే జస్ట్ ఆ ఓం షేప్ కోసం వెళ్ళారనమాట. ఇంకా నెక్స్ట్ అలానే మా లంచ్ స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా మా వాళ్ళు తట్టా బుట్ట మొత్తం సర్దుకొని వచ్చేసారు. వేనత్త గోకర్ణ వచ్చి ఏం తింటున్నావు? ప్లేట్ కూడా తెచ్చుకున్నావు వేనత్త. రమామమ్మ నువ్వే పచ్చడి తింటున్నావు? ఏం తింటున్నావు ప్రవళిక? కర్డ్ రైస్. ఇంట్లో తినని పెరుగు, గోకర్ణలో పెరుగన్న తింటున్నా నేను. నువ్వేం తింటున్నావు శైలక్క? జోక్సే పార్ట్, కానీ ఇలా రైస్ కుక్కరు, ఇంట్లో నుంచి చట్నీస్ అన్నీ తీసుకురాబట్టి చాలా యూజ్ అయిందనమాట. ఎందుకంటే వీళ్ళు కాశీకి అలా వెళ్ళినప్పుడు అక్కడ మన ఫుడ్ కాదు కదా, సో చాలా హెల్త్ అనేది చాలా దెబ్బతినేదనమాట. బట్ ఈసారి మన ఫుడ్ అంతా మన ఫుడ్తోనే మేనేజ్ చేసేబట్టి అందరు కూడా చాలా హెల్తీగా ఉన్నారు లాస్ట్ వరకు. ఇంకా నెక్స్ట్ ఈ బ్యాచ్ అంతా గోవాలో ఎలా ఎంజాయ్ చేశారో చూడాలనుకుంటున్నారా? దానికోసం నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయక తప్పదు. ఐ హోప్ మీ అందరికీ కూడా నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.